శ్రీమద్ రామాయణం సుందరకాండం 65వ సర్గం. హనుమంతుడు సీతాదేవి సమాచారమును శ్రీరామునకు తెలుపుట. అంతటా వానరులందరూ యువరాజైన అంగదుని నాయకత్వమున చిత్రములైన వనములు గల ప్రస్రవణ పర్వతమును చేరిరి. అచట వారు రామలక్ష్మణులకు సాష్టాంగంగా ప్రణమిల్లిరి. అనంతరం సుగ్రీవునకు నమస్కరించి సీతాదేవి వృత్తాంతమును తెలుపుటకు ఉపక్రమించిరి. రావణాంతఃపురమునందు సీతాదేవి నిర్బంధింపబడుట, రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుచుండుట, రామునిపై ఆమెకు గల అనురాగం, రావణుడు ఆమెకు విధించిన గడువు మొదలగు విషయములను వానరులందరూ రామ సన్నిధి యందు చెప్పదొడంగిరి. సీతాదేవి క్షేమముగానున్నట్లు తెలుసుకొని శ్రీరాముడిట్లు నుడివెను. ఓ వానరులారా, సీతాదేవి ఎచ్చట ఉన్నది? నా విషయమున ఆమె అభిప్రాయం ఏమి? ఆమెకు సంబంధించిన ఈ విషయములన్నింటినీ విపులముగా తెలుపుడు. వానరులు రాముడు పలికిన మాటలను విని సీతాదేవి వృత్తాంతమును బాగుగా ఎరిగిన హనుమంతునితో నీవే వివరింపుము అని శ్రీరాముని సన్నిధిలో ఆయనను ప్రోత్సహించిరి. ఆ వానరుల మాటలను విని వాయుసూనుడైన హనుమంతుడు ఆ దక్షిణ దిక్కునకు మరలి సీతాదేవికి వినయముతో ప్రణమిల్లెను. తదుపరి వాక్చతురుడైన ఆ మారుతి తాను సీతాదేవిని దర్శించిన రీతిని తెలుపసాగెను. సీతాదేవి తనకు ఆనవాలుగా అనుగ్రహించినదియు కాంచనమయము, తన తేజస్సుతో దివ్యకాంతులను వెదజల్లుచున్నదియు అగు ఆ చూడామణిని హనుమంతుడు శ్రీరామునకు సమర్పించెను. పిమ్మట అంజలి ఘటించి అతడు ఇట్లు నుడివెను. నేను 100 యోజనముల పొడవు గల సముద్రమును లంఘించి జనకుని కూతురైన సీతాదేవిని చూడగోరిన వాడనై ఆమెను వెతకుచూ వెళ్ళితిని. దక్షిణ సముద్రము యొక్క దక్షిణ తీరమునందు దుర్మార్గుడైన రావణుని యొక్క లంక అను నగరము కలదు. అచట రావణాంతఃపురమున అశోకవనమునందు నేను సీతా సాధ్విని చూచితిని. ఓ రామా, ఆ సాధ్వి తన ఆశలనన్నింటినీ నీ మీదనే పెట్టుకొని జీవించుచున్నది. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరి ఉండిరి. వారు ఆమెను మాటి మాటికి నీ భయపెట్టుచుండగా నేను చూచితిని. వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు ప్రమదావనమునందు ఆమెను కాపలా కాయుచున్నారు. కలలో కూడా దుఃఖమను మాటనే ఎరుగని ఆ సాధ్వి నేడు దుఃఖములకు లోనైనది. రావణాంతఃపురమునందు అశోకవనమునందు ఆమె నిర్బంధములో ఉన్నది. రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షించుచున్నారు. ఆమె కేశములన్నయూ ఒకే జడగా ఏర్పడి ఉన్నవి. దీనురాలై ఉన్న ఆమె నిరంతరము నిన్నే చింతించుచున్నది. ఆమె నేలపై పరుండి ఉన్నది. మంచు దెబ్బకు గురి అయిన పద్మము వలె వన్నె ఉన్నది. రావణుని ఏవగించుకొనుచున్నది. విరక్తి కారణముగా తనువును త్యజింపవలెనని నిర్ణయించుకొని ఉన్నది. కాకుస్థుడవగో రామ, నీ పైననే మనస్సును నిలుపుకొని ఉన్న సీతాదేవిని అతి కష్టముతో వెతికి కనుగొంటిని. ఓ పుణ్యపురుష, నేను అప్పుడు ఇక్ష్వాకు వంశ విఖ్యాతిని తిన్నగా క్రమముగా ప్రస్తుతించి తిని. ఓ మహాపురుష, ఆ విధముగా ఆమెకు నాపై విశ్వాసమును పాదుగొల్పి తిని. అప్పుడు ఆ తల్లి నాతో సంభాషించినది. ఆమెకు నేను అన్ని విషయములను తెలిపి తిని. రామసుగ్రీవుల మైత్రిని తెలుసుకొని ఆమె పరమప్రీతిని పొందినది. పాతివ్రత్య ధర్మాచరణము, నీపై భక్తి ప్రపత్తులు ఆమెలో స్థిరముగా ఉన్నవి. ఓ నరోత్తమ, పూజురాలైన జనకుని కూతురు తీవ్రముగా తపమాచరించుచు నీ యందు భక్తి తత్పరురాలై ఉన్నది. ఈ విధముగానున్న సాధ్విని నేను వీక్షించి తిని. మహాప్రాజ్ఞ, ఓ శ్రీరామ, చిత్రకూట పర్వతమందు ఆమె నీ ప్రక్కన ఉన్నప్పుడు జరిగిన కాక వృత్తాంతమును గుర్తుగా నీకు తెలుపుటకై ఆమె నాకు వివరించినది. ఓ మారుతి, ఇక్కడ నీవు చూచినదంతయును సర్వోత్తముడైన శ్రీరామునకు విన్నవింపము అని జానకీదేవి నాతో నుడివినది. ఆ వచనములను అన్నింటినీ సుగ్రీవుని సమక్షమున శ్రీరామునకు తెలుపుము. ఈ శిరోభూషణమును ఎంతో భద్రముగా కాపాడుకొనుచూ వచ్చి తిని. దీనిని శ్రీరామునకు సమర్పించి ఇట్లు పలుకుము. జాతి రత్న శోభలను వెదజల్లు ఈ చూడామణిని నేను జాగ్రత్తగా పరిరక్షించుకొనుచూ వచ్చి తిని. మణిశిలల గంధమును నీవు నా చెక్కిలిపై తిలకముగా తీర్చిదిద్దితివి. ఓ రామా, జన్మలలో జన్మించి కాంతులను చిమ్ముచున్న ఈ చూడామణిని నేను నీ కడకు పంపుచున్నాను. ఓ రాఘవ, దుఃఖ సమయమునందు దీనిని చూచుచూ నిన్ను చూచినట్లు ఆనందించుచున్నాను. ఓ దాశరథి, మాసము గడువు ముగియు వరకు నేను జీవించి ఉందును. రాక్షసుల అధీనములో ఉన్న నేను 1 నెల పూర్తి అయిన పిమ్మట జీవించి ఉండను అని ధర్మచారిణియు కృశాంగియు అయిన సీతాదేవి నాతో నుడివినది. ఆడులేడి వలె విశాల నేత్రములు గల సీతాదేవి రావణాంతఃపురమున అశోకవనమున నిర్బంధములో ఉన్నది. ఓ రఘువంశోత్తమ, విషయములను అన్నింటినీ యథాతథముగా విన్నవించి తిని.
ఇంకా సాగరమును దాటు ఉపాయమును గురించి ఆలోచింపవలెను. వాయుసూనుడైన హనుమంతుడు ఈ విధముగా తన మాటల ద్వారా ఆ రామలక్ష్మణులు ఊరట చెందినట్లు గ్రహించి సీతాదేవి ఆనవాలుగా తనకిచ్చిన చూడామణిని శ్రీరామునకు సమర్పించెను. సీతాదేవి సందేశమును క్రమము తప్పకుండా హనుమంతుడు శ్రీరామునకు సుగ్రీవుని సమక్షమున సంపూర్ణముగా తెలియజేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే పంచషష్టితమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు 65వ సర్గము సమాప్తం.